ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల అక్టోబర్ 25వ తేదీన అంటే రేపే శనివారం నాడు నాగల చవితి వచ్చింది. కార్తీక మాసంలో వచ్చే నాగల చవితికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆయురారోగ్యాలతో కలుగుతాయని నమ్మకం. ఈ నాగల చవితి నాడు నాగపుట్టను పూజిస్తే జాతక దోషాలు అన్నీ వెంటనే తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ నాగల చవితి నాడు నాగదేవతలను ఎలా పూజించాలి? నాగపుట్టను ఎలా పూజించాలి? పుట్టలో పాలు పోయలేని వారు ఏం చేయాలి? ఈ రోజున తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి? ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక అక్టోబర్ 25వ తేదీ శనివారం నాడు నాగల చవితి వచ్చింది. అంటే రేపు. ఈ రోజున నాగదేవతను పూజిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నాగల చవితి నాడు ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత పుట్ట దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయాలి. కాబట్టి ఈ నాగల చవితి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. చన్నీటి స్నానం చేస్తే ఇంకా మంచిది. అలాగే నీటిలో కొంచెం పసుపు కలిపి ఆ నీటితో స్నానం చేయండి. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఇక ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీరు చల్లుకోండి. అలాగే మీ ఇంటి గుమ్మానికి కూడా విశేషంగా అలంకరించుకోండి. ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంటి ముందు బియ్యపు పిండితో ముగ్గు వేసుకోవాలి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టి బంతి పూలతో అలంకరించుకోండి. ఇక పూజ గదిని కూడా శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. పూజ చేసే ఆడవారు కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని తలలో పూలు పెట్టుకొని దీపారాధన చేయాలి. మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోండి. విశేషంగా ఈ నాగల చవితి నాడు ఎర్రటి పుష్పాలతో శివుని పూజిస్తే బంగారం దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఇక పూజల నైవేద్యంగా అరటిపండు నివేదించవచ్చు, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని పుట్ట దగ్గరకు వెళ్ళండి. చాలామందికి ఒక సందేహం ఉండవచ్చు, మాకు దగ్గరలో పుట్టలేదు కదా, ఏం చేయాలి అని. కానీ మీకు దగ్గరలో శివాలయం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న నాగదేవత విగ్రహాలకు ఆవపాలతో అభిషేకం చేయవచ్చు. ఇక పుట్ట దగ్గరకు వెళ్ళేవారు కొన్ని రకాల పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. పసుపు, కుంకుమలు, ఎరుపు రంగు పుష్పాలు, అగరవత్తులు, కర్పూరం, అక్షంతలు, ఆవు నెయ్యి, మట్టి ప్రమిదలు, కొబ్బరికాయ, బియ్యపిండి, అలాగే ఆవు పాలు. ఈ పూల సామాగ్రిని అంటే పూజ సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి. ఇక నాగదేవతకు నైవేద్యంగా చలిమిడి మరియు వడపప్పును తయారు చేసుకోండి. అలాగే అరటి పండ్లు కూడా సిద్ధం చేసుకోండి. నాగపుట్టకు వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని వెళ్ళాలి. కాళ్ళకు పసుపు రాసుకొని పుట్ట దగ్గరకు వెళ్తే స్త్రీలకు సుమంగళి యోగం సిద్ధిస్తుంది. పుట్ట దగ్గరకు వెళ్ళగానే ముందుగా నాగదేవతను స్మరించుకుంటూ నమస్కారం చేసుకోండి. పుట్ట పైన పసుపు కుంకుమలు వేసి పుష్పాలు సమర్పించండి. అలాగే బియ్యపిండిలో పంచదార పొడి కలిపి పుట్ట పైన చల్లండి. ఇలా చేయడం ద్వారా నాగదేవతలు సంతోషిస్తారని నమ్మకం. పుట్ట ముందు బియ్యపిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపాలు వెలిగించండి. పిండి దీపాలు కానీ మట్టి దీపాలు కానీ వెలిగించాలి. దీపంలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే నాగదేవతకు నైవేద్యంగా వడపప్పు మరియు చలిమిడి నివేదించండి. ఈ విధంగా పుట్ట ముందు దీపం వెలిగించి నాగపుట్టలో ఆవు పాలు పొయ్యండి. పుట్టలో పాలు పోసిన తర్వాత మీ కుడి చేతిలో అక్షంతలు పట్టుకొని పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. 3 ప్రదక్షిణ పూర్తయిన తర్వాత ఆ అక్షంతలను పుట్టపైన చల్లి నమస్కారం చేసుకొని నాగపుట్టకు హారతి సమర్పించండి. ఇక చివరిగా కొబ్బరికాయను పగలగొట్టి ఆ కొబ్బరి నీటిని పుట్టపైన చల్లండి. పుట్ట దగ్గర జంట నాగుల విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి కూడా పాలతో అభిషేకం చేయండి. అయితే మనలో చాలామంది నాగపుట్టలో కోడిగుడ్లు వేస్తూ ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకండి. కోడిగుడ్లు సమర్పించాలనుకునేవారు పుట్టపైన పెట్టండి. అంతేకాని కోడిగుడ్డును పుట్టలో వేయకండి. ఈ విధంగా నాగపుట్టను పూజించి మీ కోరికలను చెప్పుకుంటూ పుట్టకు నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి
మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే కూడా తొలగిపోతాయి. పుట్టలో పాలు పొయ్యలేని వారు ఇదే విధంగా నాగదేవత విగ్రహాన్ని పూజించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఈ నాగుల చవితి నాడు ఆడవారు ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలి. ఈ రోజున నాగులతో పాటుగా శివుణ్ణి కూడా పూజిస్తే చాలా మంచి జరుగుతుంది. కటిక పేదరికం తొలగిపోయి ధనలాభం కలిసి రావాలంటే ఈ నాగల చవితి నాడు ఓం నాగేంద్రయ స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. పుట్ట దగ్గరున్న మట్టిని తీసి ఆ మట్టిని చెవికి పెట్టుకుంటే చెవి సమస్యలు అలాగే కంటి వ్యాధులు తొలగిపోతాయని నమ్మకం. ఇక సంతానం కోసం ఎదురు చూసేవారు ఆడవారు నాగపుట్టలో పాలు పోసిన తర్వాత పుట్టమన్నును పొట్టకు రాసుకుంటే గర్భశ్రయ దోషాలు తొలగిపోయి వెంటనే సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ నాగల చవితి నాడు పొరపాటును కూడా కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా భూమిని దున్నడం, మట్టిని తవ్వడం అస్సలు చేయకూడదు. మరీ ముఖ్యంగా చెట్ల ఆకులను తుంచడం, అలాగే చెట్లను నరకడం చేయకూడదు. ముఖ్యంగా ఈ నాగల చవితి నాడు కత్తిపీటను మరియు కత్తులను ఉపయోగించుకోండి. కాబట్టి ఈ చవితి నాడు కత్తిపీటతో కూరగాయలు తరగకూడదు. కాబట్టి తరిగిన కూరగాయలు కాకుండా చేత్తో విరిచే కూరగాయలను వండుకోండి. ముఖ్యంగా ఈ చవితి నాడు చిక్కుడుకాయలు వండుకోవడం మంచిది. అలాగే ముద్దపప్పు కూడా వండుకోవచ్చు. ఈ నాగల చవితి నాడు కుట్టు పనులకు దూరంగా ఉండాలి. బట్టలు కుట్టకూడదు. ఇక ఇనుప వస్తువుల్ని ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇక ఈ కార్తీక మాసంలో తులసి చెట్టును పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. విశేషంగా నాగల చవితి నాడు లక్ష్మీ స్వరూపమైన తులసి కోటను పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందని, మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, అలాగే ఈ నాగల చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా మీ ఇంటికి ప్రధాన ద్వారం పైన పసుపుతో జంట నాగుల చిహ్నాలను వేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి దేవతలు రక్షగా ఉంటారని నమ్మకం. ఇక కుటుంబ సమస్యలతో బాధపడేవారు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి. ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయత్. ఈ మంత్రాన్ని చదివితే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ నాగల చవితి నాడు 12 రకాల నాగదేవతలను పూజించాలి. అయితే ప్రస్తుత రోజుల్లో ఈ 12 నాగులను పూజించడం వీలు కుదరదు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 12 నాగదేవతల పేర్లను చదవాలి. ఈ నాగదేవత పేర్లు ఏమిటి అంటే అనంత, వాసుకి, శేష, కాళియ, మణిభద్ర, శంఖపాల, అశ్వతార, ధృతరాష్ట్ర, పద్మ, కద్రు, తక్షక, శంఖచూడు. ఈ 12 రకాల నాగులకు చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి ఈ పేర్లను వీలైనంత ఎక్కువగా చదవండి. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది. ఏదో ఒక సమస్య ఏర్పడుతూనే ఉంటుంది. అలాంటి వారు 5 నాగపడగలను పుట్టలో వేసి పుట్టకు నమస్కారం చేసుకోండి. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. ఇక పట్టిందల్లా బంగారం కాబోతుంది. అవుతుంది కూడా 100%. అలాగే ఈ నాగల చవితి నాడు పుట్ట దగ్గరికి వెళ్ళలేని వారు, అలాగే దేవాలయాలకు వెళ్ళలేని వారు బియ్య పిండితో జంట నాగుల రూపును తయారు చేసి ఆ నాగపడగలను పూజ గదిలో పెట్టుకొని దీపారాధన చేసుకోవచ్చు. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు జంట నాగుల విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేసి నాగదేవత విగ్రహం ముందు మట్టి దీపాలు వెలిగించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి ఆకస్మిక ధనలాభం అనేది సిద్ధిస్తుంది. అలాగే ఈ నాగల చవితి నాడు నాగేంద్ర అష్టోత్తరం, నాగేంద్ర సహస్రనామాలు చదివితే మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. గుర్తుంచుకోండి, రేపే అంటే అక్టోబర్ 25వ తేదీ నాగల చవితి. పూజా విధానం, పాటించవలసిన నియమాలు ఏంటో అన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.